Hello, hi everyone. Welcome back to my channel Arya and Amma Life Talks. So today we prepared fish pulusu, ragi mudda, and fish fry. Ragi mudda, it's like I didn't added any rice, only ragi powder to prepare chesano. అది అంతే. సో లెట్స్ సీ ద ప్రాసెస్. అంటే ఫిష్ పులుసు అంటే చిన్నప్పటి మెమొరీస్, అమ్మ చేతిలో వంటలు, ఊరు ఫ్లేవర్ అన్నీ గుర్తొస్తాయి నాకైతే. సింపుల్గా మా అమ్మ అయితే చాలా బాగా చేసేది. అండ్ ఐఎమ్ ఏ విలేజ్ గర్ల్, పక్క పల్లెటూరు అమ్మాయిని నేను. సో దాట్ మాకు చేపలు ఈజీగా దొరుకుతుండే. సో వీక్లీ ట్వైస్ థ్రైస్ అని కూడా చెప్పొచ్చు. సో మేము ఈజీగా తింటుండే అనమాట వీక్లో. సో నాకు అమ్మ చేసిన ఆ ఫ్లేవర్ అది గుర్తొస్తుంది ఒక్కొక్కసారి పులుసు చేసినప్పుడు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్లో కుకింగ్లో ఫిష్ కర్రీ అయితే స్మెల్కి హాఫ్ స్టమక్ ఫిల్ అయిపోద్ది. సో దాట్ సో ఇక్కడ మీరైతే ప్రిపరేషన్ అండ్ ఆ కుకింగ్ ప్రాసెస్ చూసేయండి. నాకు చిన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చిన్నప్పటిది ఒకటి గుర్తుకొచ్చింది మెమొరీ, నేను చెప్తా ఉంటాను. అది మీరైతే ప్రాసెస్ చూసేయండి. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, ఆమె విలేజ్ గర్ల్. ఐ గ్రూ అప్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ క్లోజ్ టు నేచర్ అనమాట. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ హ్యాడ్ వన్ స్ట్రాంగ్ విష్. ఏంటంటే ఐ రియలీ వాంటెడ్ టు గో ఫిషింగ్ ఇన్ ద రివర్. మాకు దగ్గరలో చెరువు ఉంటుండే. సో ఐ లవ్డ్ ఇట్ సో మచ్. బట్ మా అమ్మకి షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీ ఆల్వేస్ సెడ్ గర్ల్ షుడ్ నాట్ గో టు నియర్ ద రివర్ అని చెప్పి అసలు పంపించేదే కాదు ఆవిడ. బట్ నేను ఊరుకోను కదా. సో స్టిల్ చైల్డ్హుడ్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రైట్. వెన్ ఎవర్ మై ఫ్రెండ్స్ కాల్డ్ మీ, మా పక్కా పిలుస్తుండే నా ఫ్రెండ్స్ అందరు కూడా. బట్ ఐ కుడెంట్ సే నో. వన్ డే ఏమైందంటే వితౌట్ మై మదర్స్ పర్మిషన్, నేను ఆమెకు చెప్పకుండా ఐ వెంట్ టు ద రివర్ విత్ మై ఫ్రెండ్స్. వి క్యాచ్ ద ఫిష్, ప్లేడ్ ఇన్ ద వాటర్. అండ్ నాకు స్విమ్మింగ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే, చేస్తుండే కూడా. అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. టైమ్ జస్ట్ ఫ్లూ అనమాట, అట్లా అయిపోతుండే. బట్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్. మై క్లోత్ స్మెల్ లైక్ రివర్. ఆబ్వియస్లీ మనం చేపలు పట్టి వస్తేను డెఫినెట్గా బట్టలన్నీ కూడా స్మెల్ వస్తాయి. ఫిష్ స్మెల్ అంతా కూడా నార్మల్గా వాష్ చేస్తుండేనే వస్తాయి. అప్పుడు ఇంకా చేపలు పట్టి వస్తే ఎలా వస్తుంది? సో ద మూమెంట్ మై మదర్ కేమ్ నియర్ మీ అండ్ షీ నోటీస్డ్ ద స్మెల్, షీ లుక్డ్ ఎట్ మీ లైక్ నిజంగా వెళ్ళొచ్చావు అని చెప్పకుండా షీ స్లాబ్డ్. అంటే ఐ డింట్ ఆన్సర్, ఏం చెప్పేదాన్ని కాదు. అండ్ దెన్ షీ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. షీ స్కోల్డెడ్ మీ, తిట్టేది. అండ్ ఎస్ షీ ఈవెన్ బీట్ మీ ఎ లిటిల్, లైక్ కొట్టేది కూడా చిన్న చిన్నగా అట్లా చెప్పింది అనమాట. దట్స్ వాజ్ హర్ లవ్ అండ్ ఫియర్ ఫర్ మీ. ఏంటంటే అక్కడ వెళ్తే పడిపోతాము, ఎందుకంటే బేసిక్గా అక్కడ ఏంటంటే దాని కింద ఒక లోయలా ఉంటుంది, అందులో పడిపోతామేమో అని చెప్పి భయము. బట్ ఎట్ దట్ మూమెంట్ ఐ ప్రామిస్డ్ హర్ ఐ వోంట్ గో అగైన్ అని చెప్పి. బట్ హానెస్ట్లీ ఆఫ్టర్ సమ్ డేస్, కొంత టైం అయిపోయిన తర్వాత, పాస్ అయిన తర్వాత అగైన్ మై ఫ్రెండ్స్ యూస్ టు ఆస్క్ అగైన్, వెళ్దాము పడదాము ఎంజాయ్ చేద్దామంటే చున్నీలు పట్టుకొని వెళ్ళి ఐ డిడ్ ద సేమ్ థింగ్ అగైన్. దట్స్ హౌ మచ్ ఐ లవ్డ్ ఫిషింగ్ అనమాట. అప్పట్లో నా ఫ్రెండ్స్కి కూడా తెలుసు నేను ఎంత పిచ్చిగా వెళ్ళి ఫిషెస్ పడుతుండే అని చెప్పి. దట్ వాస్ అ రియల్ మెమొరీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇది నాకు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ గుర్తుకొచ్చింది. సో దాట్స్ వై ఐ వాంటెడ్ టు షేర్. మీలో ఎవరైనా ఉంటే ఇలాగ కమెంట్ చేయండి. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చైల్డ్హుడ్లో. నేను చాలా చేసేదాన్ని. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే ఐ ప్రామిస్డ్ ఈ ఛానల్ వచ్చేసి రియల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే షేర్ చేస్తానని చెప్పి. ఆబ్వియస్లీ అండ్ ఆల్సో మీకు కూడా రిలేట్ అయ్యుండి ఉంటుంది, ఎవరికో ఒక్కరికి అయినా అయ్యుండి ఉంటుంది. సో ఇక్కడ అయితే మా ఫిష్ సూప్ అయితే అవుతుంది, మా పులుసు అయితే రెడీ అవుతుంది. ఆబ్వియస్లీ ఏంటంటే నా ప్రిన్స్ హ్యాండ్స్తోని చేస్తున్నాడు అనమాట. ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నది నా హస్బెండ్, మెయిన్ చెఫ్. సో ఫిష్ సూప్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ రాగి ముద్ద అండ్ ఫిష్ ఫ్రై. ఆబ్వియస్లీ మేము ఫిష్ తెచ్చుకున్నాము అంటే పులుసుతో పాటు కూడా ఫ్రై డెఫినెట్గా చేస్తాము. బికాస్ మోర్ దెన్ పులుసు, ఆర్య లవ్స్ ఓన్లీ ఫ్రై అనమాట. ఆమె తింటుంది ఫ్రై ఎక్కువ పులుసు కన్నా. సో దట్స్ వై మేము డెఫినెట్గా అయితే ఫ్రై అయితే 1-2 పీసెస్ అయినా ప్రిపేర్ చేస్తాము ఆమె కోసం అని చెప్పి. సో ఇక్కడ నేనైతే రాగి ముద్ద అనేది చేస్తున్నాను. బికాజ్ నాకైతే అమేజింగ్ టేస్ట్, అది చెప్పక్కర్లేదు. చేపల పులుసుతో రాగి ముద్ద ఎవరికైనా ఇష్టమో లేదో నాకైతే తెలియదు, కానీ బేసిక్గా నాకైతే చాలా ఇష్టం. సో నేను ఇక్కడ రాగి ముద్దలో అందరూ రైస్ వేసి చేస్తారు. బట్ నాకైతే అలా నచ్చదు. అన్నం వేసి రైస్ వేసి
చేస్తాను. నేనైతే ఓన్లీ పిండితో చేస్తాను. అండ్ సైమల్టేనియస్లీ ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. బికాస్ టైం సేవింగ్ మోడ్ ఎక్కువ, నాకు టైం అయితే చాలా సేవ్ చేయాలని అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క రోజు అయితే 24 hours కన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. అట్లా అనమాట. కొన్ని స్కెడ్యూల్స్ ఆ టైంలో ఏ టైం అనుకున్నామో ఆ టైంలో అయిపోవాలి అంతే. 1 hour కుకింగ్కి అంటే 1 hourలో అయిపోవాలి అంతే అది. సో నేను టైమింగ్ని ఎక్కువ ఫాలో అవుతాను అనమాట. సో అందులో అయితే ఫస్ట్ రాగి ముద్ద అని చెప్పాను కదా, నేను రైస్ యాడ్ చేయనని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ వేసేసుకొని, తర్వాత ఇంకో చిన్న గిన్నెలో ఫస్ట్ ఒక స్పూన్ ఆర్ 2 spoons ఆఫ్ రాగి పౌడర్ వేసేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ని అందులో వాటర్లో వేసేసి అయిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత పౌడర్ వేసేసుకోవాలి. పౌడర్ వేసుకొని కంటిన్యూస్గా ఉండలు అంటారు కదా, అవన్నీ ఉండకుండా, బబుల్స్ ఏం ఉండకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అదంతా మిక్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం గీ వేసేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఒక డఫ్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు కట్టేసేయాలన్నమాట గ్యాస్. సైమల్టేనియస్గా నేను అక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా, సో అది కూడా అదే టైంలో మీన్వైల్ టైంలోనే అయిపోతుంది. మేమైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకు అనంటే మా పాప అడిగింది, ఆబ్వియస్లీ ఆమె అడిగింది అంటే చేయాలి కదా. వాట్ షీ లైక్స్, మాకు కూడా అదే ఇష్టం ఉంటుంది. ఆమెకి ఏది నచ్చితే మాకు అదే నచ్చుతుంది అనమాట. సో ఐ లవ్ సడన్ బట్ ఒకటి అండ్ ఆల్సో ఈరోజు ఏంటంటే మాకు ఎక్స్ట్రా ఇంకొకటి కూడా ఉండింది, బోనస్ పాయింట్ లాగా, ఎక్స్ట్రా బోనస్ అనమాట. కళ్ళు వి రియలీ లవ్. అసలు చెట్టు కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఆబ్వియస్లీ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చెట్టు కళ్ళు. అండ్ నచ్చకుండా అయితే ఊర్లో ఉన్న వాళ్ళకి చెట్టు కళ్ళు నచ్చకుండా అయితే అస్సలు ఉండదు. మీరు ఏమైనా అనుకోవచ్చు, ఏమంటారు అది కూడా షేర్ చేస్తారా అని. బట్ చెట్టు కళ్ళు ఐ రియలీ లవ్. అండ్ ఒక బాటిల్ మొత్తం లేపేస్తా అనుకోండి, అది స్వీట్గా మంచిగా తీయగా అట్లుంటే. సో అదనమాట మా ఈరోజు స్పెషల్. అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ ఆల్సో మీకు కూడా ఫిష్ సూప్ ఈ ప్రాసెస్లో ఇలా చేస్తే నచ్చితే అది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే అండ్ ఇఫ్ యూ రియలీ లవ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి ప్లీజ్. అండ్ ఆల్సో హియర్ మా పాప కూడా ఫిష్ పీస్ తింటుంది బొమ్మతో ఆడుకుంటూ. సో ఆ బొమ్మ పేరేంటో తెలుసా, క్యూటీ పప్పి అని పెట్టింది. సో దట్స్ ఫర్ ద డే. దిస్